నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో మోదీ, కేసీఆర్ పై రేవంత్ ఫైర్. ప్రధాని, మాజీ ముఖ్యమంత్రి మెదక్ ప్రాంతాన్ని ఏనాడు పట్టించుకోలేదన్న సీఎం. కేసీఆర్ పిట్టల దొరలా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపాటు. రుణమాఫీపై మరోసారి స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. 15 ఆగస్టులోపు రైతులను రుణ విముక్తి చేస్తామంటూ పునరుద్ఘాటన. వానాకాలం వరి పంటకు 500 రూపాయల బోనస్ చెల్లించనున్నట్లు స్పష్టం. కాంగ్రెస్ లో చేరట్లేదని స్పష్టం చేసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై అనుచరులతో సమావేశమైనట్లు తెలిపిన ప్రకాష్ గౌడ్. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న కార్యకర్తల సూచనతో వెనకడుగు వేస్తున్నట్లు వెల్లడి. ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెంగళూరులోని సర్వజ్ఞనగర్ లో రోడ్ షోలో పాల్గొననున్న సీఎం. అనంతరం మార్తనహళ్లిలో బహిరంగ సభకు హాజరు. చిలుకూరు బాలాజీ ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల దృష్ట్యా నిర్ణయం. ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన కళ్యాణోత్సవం యథాతథం. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగు కానుందని పేర్కొన్న కిషన్ రెడ్డి. 5 నెలలు గడిచినా కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించలేదని వ్యాఖ్య. పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు చూసి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఎద్దేవా. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సివిల్స్ ర్యాంకర్ దోనూరి అనన్యారెడ్డి. పాలమూరు బిడ్డను అభినందించిన ముఖ్యమంత్రి. దేశ సేవకు తోడ్పడాలని ఆకాంక్ష. నర్సాపూర్ కేజీబీవీ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు. గురుకులాల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి బయటపడిందని వ్యాఖ్య. అస్వస్థకు గురైన విద్యార్థులకు మెరుగైన చికిత్సను అందించాలని విజ్ఞప్తి. నాందేడ్లో లోక్సభ ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో పాల్గొన్న మోదీ. ఇండియా కూటమిపై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ కు వైనాడ్లోనూ కష్టమేనని వ్యాఖ్య. 75వ పడిలో అడుగుపెట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు, ప్రముఖులు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఘనంగా జన్మదిన వేడుకలు. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.